నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం. గుంటూరు రూరల్ తురకపాలెం ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష. అధికారుల తీరుపై మండిపాటు. రక్త నమూనాల నివేదిక అందించాలని ఆదేశం. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. 1.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించేందుకు యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు లభించనున్నాయి. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఇందుకోసం 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో 3257 రకాల చికిత్సలు ఉచితంగా అందించనున్నారు. 2.5 లక్షల లోపు ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీలు భరించగా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. అదే సమయంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పీపీపీ విధానంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఈ కళాశాలలు నిర్మించనున్నారు. గుంటూరు రూరల్ తురకపాలెం గ్రామంలో జులై నుంచి సెప్టెంబర్ 3 వరకు 23 మరణాలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. రక్త నమూనాల పరీక్షల ఫలితాలు వచ్చాక తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ ప్రజలకు కిడ్నీ, షుగర్, బీపీ టెస్టులు చేయాలని ఆదేశించారు. సర్వేలైన్స్ వ్యవస్థలో లోపాలు ఉన్నందున భవిష్యత్తులో మరణాల కారణాలను ముందుగానే గుర్తించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం గ్రామ పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల సమస్యలకు తగిన పరిష్కారం చూపామని, అలాగే కమ్యూనిటీ హాల్ను కూడా కేటాయించినట్లు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట మసీదు వద్ద 1,38,00,000 వ్యయంతో కొత్త రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండాము మహేశ్వరరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం 250 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, స్కూల్ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి నిరంతరం కొనసాగుతోందని అన్నారు. గత బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు ప్రత్యేక శ్రద్ధ చేపట్టినట్లు చెప్పారు. ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు విద్య, వైద్యం, వీధి దీపాలు, పార్కులు వంటి రంగాల్లోనూ మెరుగైన వస్తువులు కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. అయితే సచివాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న జమీల్ అనే అధికారి చిన్నపాటి నిర్మాణాలకే భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో మున్సిపల్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇటువంటి అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. తక్షణమే ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని రమణారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కబీర్, ఇమ్మాన్యుయల్, రాజు, వేణు, పాండు, సురేష్, శృతి, లీలా, ఈశ్వరి, సరోజిని, సాయి, రేణుక, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, ఇది కానీ, అమృత్ కానీ, అట్లాగే కార్పొరేషన్ నిధులు కానీ అన్నిటిని పెట్టి నిరంతరం కూడా అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరిస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ 250 కోట్ల పైన హెచ్చిచ్చాం. మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వాటర్ కానీ, డ్రైన్ అన్నిటికి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. ఇవాళ 57వ డివిజన్లో మరి దాదాపు 7,20,00,000 పనులు ఇప్పటికీ చేశాం. ఈ డివిజన్లో బుడమేరులో
పొంగినప్పుడు అత్యధికంగా డ్యామేజ్ అయినటువంటి ఈ డివిజను న్యూ ఆర్ఆర్పేట. దీన్ని వెంటనే మరి మంత్రివర్గ దగ్గరికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇవాళ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. బీటీ రోడ్లు వేయాల్సిన చోట బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేయాల్సిన చోట సీసీ రోడ్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ డివిజన్లో పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లు దాదాపు 1500 రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయన్నారు. అవి కూడా త్వరలో జీవో ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే ఈ డివిజన్కి కమ్యూనిటీ హాల్ కేటాయించాం. కమ్యూనిటీ హాల్ మొన్న శంకుస్థాపన జరిగింది, వర్క్ జరుగుతూ ఉంది. ఈ రోడ్లన్నింటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఏది ఏమైనా చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి డివిజన్ అభివృద్ధికి ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. మా మాజీ ఫ్లోర్ లీడరు నాగవంశీ సామాజిక చైర్మన్ ఎరుపోతు రమణరావు, అలాగే మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి శ్రీదేవి, డివిజన్ నాయకులు కబీర్ కానీ, అధ్యక్షులు కానీ, శృతి కానీ, లీలా కానీ, రాణి కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు సంతోషం. మరొకసారి డివిజన్ ప్రజలందరికీ హామీ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రోడ్డు మీద దృష్టి పెట్టాం. ప్రతి ఒక్క రోడ్డు అభివృద్ధి చేస్తాం. ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. దీని వెనకాల చివర ఉన్నటువంటి కొన్ని రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేసాం. వాటికి ఇప్పటివరకు రోడ్లు అనేది లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది ఈ డివిజను వెనకాలకి. అవన్నిటిని కూడా పూర్తి చేస్తాం. తప్పనిసరిగా జవాబుదారితనంగా పనిచేస్తాం, తెలియజేస్తాం. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విపు, పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ రోజున 1,40,00,000 పెట్టి ఈ రోజున బీటీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఈ డివిజన్ పైన గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం కానీ, గత కార్పొరేటర్ కానీ నిర్లక్ష్యం వహించి ఈ డివిజన్ పట్టించుకోలేదు. ఈ రోజున మా ప్రభుత్వం 14 నెలలు అయిన తర్వాత కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా అధికారులతో కూడా మేము పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను గౌరవ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాం. అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ సచివాలయంలో టౌన్ ప్లానింగ్కి ఉన్నటువంటి జమీల్ అనే వ్యక్తి చిన్నపాటి ఎవరైనా సరే ఒక 40 గజాల్లో ఇల్లు సరిపోక పైన వేసుకుంటే ఆ టౌన్ ప్లానింగ్ సునీత మేడం గారు ఒప్పుకున్నా సరే ఇతను ఒప్పుకోవట్లేదు. 25,000, 30,000, 40,000, 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎవరు లేనప్పుడు గబాలన వచ్చి దాన్ని పగలగొట్టే పరిస్థితి వస్తుంది. నేను మా శాసనసభ్యుని దృష్టికి తీసుకెళ్లాను. మరలా కూడా ఈరోజు మాట్లాడతాం. కమిషనర్కి అతని పైన, ఎందుకంటే అత్యంత అవినీతిపరుడు, అతను చిన్న ఉద్యోగి, సచివాలయంలో చిన్న ఉద్యోగి, కానీ అది అతను సంపాదన మాత్రం నెలకి 4-5 లక్షల రూపాయల సంపాదన. ఇతని పైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి కమిషనర్ గారిని మేము లెటర్ పెడతా ఉన్నాం. రేపే లెటర్ పెడతా ఉన్నాం. ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళాం కనుక ఎమ్మెల్యే గారు పిలిపిస్తున్నారు. ఇటువంటి అధికారం ఉండడం వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. ఏ పూటగా పూట చేసుకొని తినేవాళ్ళు దగ్గర పైన ఫ్లోర్ వేసినా, ఆ పైన వేసుకున్నా ఇతనికి వచ్చిన నష్టం ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ప్లాన్ పెట్టుకుంటారు. ప్లాన్ లేనిది 40 గజాల్లో కట్టుకుంటే వారికి చెప్పాల్సింది పోయి వచ్చి నిర్దాక్షిణంగా ఈ 3-4 ఇల్లు కూడా పగలగొట్టాడు. కనీసం ఫోన్ రెస్పాండ్ అవ్వడు. ఎమ్మెల్యే గారు చెప్పారంటే నాకేంటి అనేటట్టు ఉంది. ఇతను పూర్తిగా అతను వైసీపీ క్యాండిడేటు, గత మాజీ శాసనసభ్యులు మల్లాదిష్ను అనుచరుడు. ఇతను ఆ రోజున అతను ఉద్యోగం ఇప్పించాడు. గత ప్రభుత్వ కాలంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న పోర్టుల నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం ఇచ్చిందని చెప్పారు. రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, మచిలీపట్నం తిరుపతి రైలు ప్రస్తుతం వారంలో 4 రోజులు నడుస్తోందని, త్వరలో ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా లిఫ్టులు, వెయిటింగ్ హాళ్ల సౌకర్యాలు వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. స్వదేశీ దర్శన్ అనేది ఒక మంచి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం చాలా నిర్వహించబడుతుంది. ఏ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయో, టూరిస్ట్ డెస్టినేషన్ ఉన్నాయో వాటన్నిటికీ పిలిగ్రిమ్స్ సౌకర్యం కల్పించే విధంగా స్వదేశీ దర్శన్ స్కీమ్ పనిచేస్తున్నాం. మన ప్రాంతానికి వచ్చిందని చెప్పి నిజంగా అది వెనక్కి వెళ్ళిపోతే దాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా నాకు తెలిసి మచిలీపట్నం బీచ్ కోసం ఇచ్చుంటారు, టూరిజం డెస్టినేషన్ కాబట్టి. సో దాన్ని మీరు వివరాలు ఇవ్వండి, తప్పనిసరిగా ముందు తీసుకుంటాం.
యూరియా మీద యూరియా కొరత మీద యూరియా యొక్క డిమాండ్ పెద్దగా పెరగడం జరిగింది. పంటకి ఎక్కువ వాడటం ఒక ఎత్తు అయితే ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిమాండ్ నోట్ పెడతారో దానికి సరిపడ్డా యూరియా ఇవ్వటం జరిగింది. అయితే యూరియాని ఇతర అంశాలకి వాడుతున్నారనే విషయం కూడా బయటపడింది. దాన్ని పక్కదారి పట్టించిన కారణంగా యూరియా కొరత ఏర్పడింది. సో ఆ విధంగా విపరీతంగా ఏదైతే కొరత ఏర్పడిన సప్లైకి డిమాండ్ సరిపోయింది. ఎంతైతే డిమాండ్ ఉందో దాని ప్రకారం సప్లై చేయడం జరిగింది. కానీ డిమాండ్ పెరగడం కారణంగా సో అది అనేక కారణాల కారణంగా పెరగడం జరిగింది. దాని నేపథ్యంలో తప్పనిసరిగా దాని నిల్వలు పెంచి ఎప్పుడు నెక్స్ట్ టైం ఆ కష్టం లేకుండా చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు. కూటమి ప్రభుత్వంలో మరి పదవుల విషయంలో నామినేట్ పదవుల విషయంలో ఏ విధంగా కూటమి ప్రభుత్వం మొదటిసారి ఎమ్మెల్యే ఎంపీ పరిధి దాటి అనేక మందికి మేము నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా బీజేపీకి కూడా అనేక కార్యకర్తలకు ఇచ్చే అవకాశం మొదటిసారి దొరికింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ముందుకెళ్తాం. అయితే మాకు దామాషా అంటే మా యొక్క లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఆధారంగా, జనసేన లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఆధారంగా రాబో ఏవైతే నామినేటెడ్ పదవులు భాగస్వామ్యం ఆ మేరకే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కారణంగానే మాకు తక్కువ నామినేటెడ్ పోస్టులు వస్తాయి. అది కూడా గతంలో లేదు, ఈసారి కొత్తగా రావడం జరిగింది. కనుక ఎక్కువ మంది కార్యకర్తలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా అడిగే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఇప్పటికే చిరు వ్యాపారులకు ఐడి కార్డులను అందజేశామని, జోన్లుగా విభజించి వ్యాపారం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. P4 పథకంలో భాగంగా పలువురికి ఉపాధి నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగంగా P4 పథకం ద్వారా పలువురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరు వ్యాపారులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు ఐడి కార్డులు ఇచ్చామని, వారిని జోన్లుగా విభజించి వ్యాపారాల కోసం ప్రత్యేకంగా మార్కింగ్ చేయటం వల్ల పోలీసులు గాని ఇతరులు గాని ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వారి వ్యాపారం ద్వారా రోజుకు 1000 నుండి 1500 రూపాయల వరకు సంపాదించుకునేలా అవకాశం కల్పించామన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయల రుణం ఎటువంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. చిరు వ్యాపారులకు ఈ సదుపాయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు తమ సొంత నిధులతో టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు వంటి వస్తువులు కూడా కల్పిస్తున్నారని బోండా ఉమా తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 పథకం కింద అన్ని రకాలుగా పేదవారికి సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చిరు వ్యాపారులకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో స్ట్రీట్ వెండర్స్కి ఐడి కార్డులు ఇస్తున్నాం. ఆ ఐడి కార్డులే కాకుండా వాళ్ళకి జోన్లుగా విడదీసి గ్రీన్ జోను, అట్లాగే యామిక్ జోను, ఇలాగా జోన్లుగా విడదీసి వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కింగ్ చేసి ఇవ్వటం వల్ల ఇటు పోలీసు వారు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, లేదంటే వేధించకుండా, ఫైన్స్ రాయకుండా అన్ని రకాలుగా వాళ్ళకి వాళ్ళ వ్యాపారం చేసుకొని రోజుకి 1000 రూపాయలు 1500 సంపాదించుకునే దానికి కమిషనర్ గారితో మాట్లాడాం. కమిషనర్ గారు కూడా దానికి అంగీకరించారు. కమిషనర్ గారి సహకారంతో మొత్తం సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా స్ట్రీట్ వెండర్ జోన్స్ని పెట్టి ఆ జోన్స్లో వాళ్ళు ఏ వ్యాపారం అయినా సరే టిఫిన్ బళ్ళు కానీ, వస్తువులు అమ్ముకోవటం కానీ, బొమ్మలు కానీ, వెజిటబుల్స్ కానీ అన్ని రకాలుగా వాళ్ళు కావాల్సిన వ్యాపారం చేసుకునేటట్టుకు వాళ్ళకి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక సదుపాయం 10,000 రూపాయలు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, మరి తక్కువ వడ్డీకే ఇంట్రెస్ట్ కూడా లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వమని చెప్పి కూడా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చారు. అంటే బయట కాల్ మనీ తీసుకోవడం, అధిక వడ్డీలు తీసుకోవడం లేకుండా స్ట్రీట్ వెండర్స్ కోసం ఆ సదుపాయం కూడా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి హుండీలు గురువారం లెక్కించారు.
గత 31 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాలను దేవస్థాన అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం హుండీల ద్వారా మొత్తం 4,57,31,258 నగదు లభించింది. అదనంగా 400 గ్రాముల బంగారం, 7 కేజీల 650 గ్రాముల వెండి భక్తులు సమర్పించారు. అలాగే పలు దేశాల భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ కూడా హుండీలలో లభించింది. వీటిలో అమెరికా డాలర్లు 524, ఇంగ్లాండ్ పౌండ్లు 70, సింగపూర్ డాలర్లు 52, ఆస్ట్రేలియా డాలర్లు 60, యుఏఈ దిర్హాంలు 590, సౌదీ రియాల్స్ 28, ఒమాన్ బైసా 300, ఖతార్ రియాల్స్ 73, మలేషియా రింగిట్ 2, యూరోలు 115, కువైట్ దినార్ 6, న్యూజిలాండ్ డాలర్లు 10, హాంకాంగ్ డాలర్లు 100, కెనడా డాలర్లు 270 ఉన్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ తెలిపారు. గత 9 రోజులుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. గత 9 రోజులుగా నిత్య అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో పాల్గొనడంతో పాటుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఖరి రోజు మహిళా కమిటీ సభ్యులు అన్నదానాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత 7 ఏళ్లుగా నవరాత్రుల్లో ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ఈరోజు భారీ ఎత్తున స్వామి ఊరేగింపు నిర్వహిస్తున్నామని, భక్తుల పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకోలు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకటవర ప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, కోమరి రాజేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా నిత్యాన్నదానము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంస్కృతిక భరతనాట్యం, అయ్యప్ప భజన, నక్షత్ర పూజ, కుంకుమార్చన మొదలగు పూజలన్నీ పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేశాము. ఈరోజు మా కమిటీ సభ్యులు మహిళలచే అన్నదానం నిర్వహించాము. ప్రతిరోజు గౌరవప్రదమైనటువంటి ముఖ్య నేతలని ఆహ్వానించడం జరిగింది. ఈ 9 రోజులు మాకు వాళ్ళు సహకరించినందుకు ఎంతగానో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు సాయంత్రము 4 గంటలకు లడ్డు వేలంపాట మరియు అనంతరం కుంభాభిషేకము, దాని తర్వాత డప్పు వాయిద్యాలతో గజకన్న గోకర్ణ టక్కుటమార వేషధారణతో సాయంత్రం భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నాము. ఈ ఊరేగింపుకు ఈ గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈరోజు నిత్యాన్నదానం 9 రోజులకి మాకు సహకరించిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కమిటీ వాళ్ళు ఇంత దిగ్విజయంగా కార్యక్రమం చేసినందుకు మాకు మరీ సంతోషకరంగా ఉంది. ఈ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. ఇది ఇంకా మేము గత 15 సంవత్సరాల నుంచి నిర్వహించి 7 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం అనుకొని ప్రతి సంవత్సరము రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఇలాగే 10 సంవత్సరం ఆ విఘ్నేశ్వరుడు మాకు కలుగజేయాలని కోరుకుంటున్నాము. అజిత్ సింగ్ నగర్ లో లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గత 24 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అన్నదాన కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడంతో పాటు స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా దాదాపు 3,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆయనతో పాటు దేవస్థాన నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 24 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్నామని, లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు తీరుతాయని, ఆరోగ్య సమస్యలు తొలగుతాయని ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. అందువల్ల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీ భాస్కర్ రావు, బొమ్మశెట్టి రమేష్, కనమర్లపూడి సుబ్బారావు, పూళ్ల హనుమంతరావు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణం వద్ద దాదాపుగా 3000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం దాదాపుగా 24 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా జరుగుతోంది. ఈ ప్రాంత ప్రజలకు లక్ష్మీ గణపతిని కొలుచుకుంటే తమ కోరికలు కానీ తమ ఆరోగ్యాలు కానీ కాపాడుతారనే నమ్మకం అనేది ఉండటంతో అందరూ కూడా భక్తులు వేలాది మంది 9 రోజులు కూడా ప్రతిరోజు నిత్యం హోమాలు జరిగినాయి, పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే మరి ఈ సందర్భంగా ఎక్కడా కూడా 3000 మంది కంటే చాలా పెద్ద అన్న సమారాధనలు మేము చేస్తున్నాము. ఇలాగే ఇక ముందు కూడా మరి ఇలాంటి అన్న సందర్భంలో కొనసాగిస్తామని చెప్పేసి కళ్యాణ మండపం దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటం మాకు కూడా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు విచ్చేశారు. చాలా సంతోషం. ఇవాళ ఆయనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా మీద అభిమానంతో ఈ గుడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. దాదాపు 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మీడియా మిత్రులకి అలాగే ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. 24 సంవత్సరాల నుండి పార్టీలకు అతీతంగా హిందూ సమాజ వర్గాన్ని ఇక్కడ మాకు హిందువులు కంపల్సరీ ఎక్కువ 90% హిందువులు వస్తున్నారండి. మిగతా 10 మంది కూడా మిగతా వాళ్ళు వస్తున్నారు. గత 24 సంవత్సరాలు మేము సమారాధన చేస్తున్నాము. ఈ సంవత్సరం అన్ని చోట్ల పందులు ఉన్నా కొంచెం తగ్గుతారనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూస్తుంటే మాకు ఇంకా పెరుగుతారని మాకు అనిపిస్తుందండి. ఈ సంవత్సరం వర్షాకాలంలో విజయవాడలోని ముఖ్య రహదారులు, పరిసర ప్రాంతాల్లో నీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలని నగర కమిషనర్ అధికారులను ఆదేశించారు. బెంజ్ సర్కిల్ హైవే సర్వీస్ రోడ్లోని డ్రైన్ను విస్తరించాలన్న ప్రతిపాదనను పరిశీలించిన కమిషనర్ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ నుండి పుల్లెట్టి కాలువ వరకు 2.5 కిలోమీటర్ల పొడవైన కొత్త డ్రైన్ అవసరమా అని ప్రశ్నించారు. దాని బదులు సమీపంలోని బందరు కాలువలో వర్షపు నీటిని మళ్లించే ప్రణాళికను సిద్ధం చేసి వెంటనే అమలు చేయాలని సూచించారు. పుల్లేటి కాలువ విస్తరణ పనులు జరుగుతున్నందున ఇది శాశ్వత పరిష్కారాన్ని అందించగలదని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం. గుంటూరు రూరల్ తురకపాలెం ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష. అధికారుల తీరుపై మండిపాటు. రక్త నమూనాల నివేదిక అందించాలని ఆదేశం. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. 1.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.